తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిక సామాజిక వర్గానికి ప్రస్తుతం భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక సీటు కేటాయించాలని ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్గొండ పట్టణంలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందిరమ్మ క్యాంప్ ఆఫీస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముట్టడించారు. రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందిరమ్మ క్యాంపు కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండే మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నప్పటికీ అందులో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా అణచివేశారని ఆరోపించారు. మాదిగలకు పెద్దన్ననని, తన రాజకీయ జీవితానికి ప్రధాన కారణం మాదిగలేనని పదే పదే చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని మాదిగలు ఎప్పటికీ మర్చిపోరని హెచ్చరించారు. రాజ్యసభ సీటు కేటాయించకుండా మాదిగలను మోసం చేస్తే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి తరి ఏడుకొండలు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సుదర్శన్ మాదిగ, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చినమాదిగ, కందుల మోహన్, వంగూరి ప్రసాద్, ఏర్పుల శ్రవణ్ కుమార్, కూరం లింగయ్య, రాజు, బొజ్జ లింగస్వామి, బొజ్జ నరసింహ తదితర నాయకులు పాల్గొన్నారు. మాదిగలకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ గతంలో 2 సార్లు మాదిగలకు మీరు స్థానం కల్పించలేకపోయారు. మాదిగల పక్షపాతం చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, నేను నా రాజకీయ పునాదే మాదిగల అని చెప్పి మీరు చెప్పుకున్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా మాదిగల ఓట్ల ద్వారా నేను గెలిచాను. మాదిగలే నాకు ఉపయోగపడ్డారు, మాదిగలే నన్ను ముందుండి నడిపించారని గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రాజ్యసభలో మాదిగలకు స్థానం కల్పించాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈసారి మీరు రాజ్యసభలో మాదిగలకు స్థానం కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగలు తగిన బుద్ధి చెప్తారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మాదిగల మద్దతుతోనే, మాదిగల ఓట్లతోనే గెలిచామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి ఈరోజు మా పట్ల మీరు ఇంత కక్ష కట్టిన విషయాన్ని మేము సూటిగా హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ పైన మీకు ఒత్తిడి ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈరోజు ఈ తెలంగాణ గడ్డ మీద మాదిగల ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పేసి గుర్తు చేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో ఉండబడే మాదిగలకు మీరు లోకసభలో ఎన్నికలలో మోసం చేశారు కాబట్టి ఈ రాజ్యసభలో సీటు కేటాయించి కొంచెమన్నా కృతజ్ఞత భావం కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, తక్షణమే ఈరోజు భర్తీ చేస్తున్న రాజ్యసభ సీట్లలో ఖచ్చితంగా ఒక మాదిగ బిడ్డకు, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి ఖచ్చితంగా మీరు సీటు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.